ఇన్ఫ్లోక్లేడ్ అనేది ఆ, ఏంటి బ్రో ఇన్ఫ్లోక్లేడ్ సొల్యూషన్ అనేది? ఇన్పుటింగ్ అనేది కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బ్రో. ఓకే, వీలేదా బ్రో? మీరు ఎవరిది అవును. ఇది? ఓకే. ఈ రోజు జీసీపీ కూడా స్టార్ట్ అయింది బ్రో. జిసిపి కూడా బాగుంటుంది, నేర్చుకోండి. యా. ఆ, అమ్మాయి అంట బ్రో, శరణ్య అని. కొత్త ఓకే. అమ్మాయి అయితే ఆ అమ్మాయికి ఫస్ట్ ట్రైలే నా మీద వేస్తున్నట్టు ఉన్నారు. చెప్తున్నారా బాగా? యా, పర్లే బ్రో, ఇవాళ ఒక సెషన్ అయింది. బేసిక్గా తను కూడా సేమ్ నా ఏజే. ఓకే, ఓకే. మరి చూడాలి. పర్లేదు. అంటే చూడండి, ఒక 2-3 సెషన్స్. యా. లేదు, అప్ టు మార్క్ లేదంటే చెప్పండి. అంటే కొంచెం ఇంప్రూవ్ యా అంటే చేసుకోవాలండి. మొత్తం అన్ని నాతోటే చేపిస్తుంది బ్రో. సో ఈ రోజు సెషన్ అయితే బాగానే అయింది, చూడాలి. ఆ, ఓకే, ఓకే. Nice. ఆ, ఓకే. అయితే ఇన్ జనరల్గా జాయింట్స్, అంటే మీకు ఐడియా ఉంది కదా జాయింట్స్. యా బ్రో, లైక్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ అవి. సో సో బేసిక్ జాయింట్స్ జాయిన్. సో జాయింట్స్లో ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే జాయిన్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక టేబుల్ని జాయిన్ చేయడానికి. అంటే ఒక టేబుల్ని ఇంకో టేబుల్తో జాయిన్ చేసి కంబైన్ చేసి డేటా రిట్రీవ్ చేయడానికి. ఓకే. సో క్వైరీ మనం సింగిల్ టేబుల్లో మనకి డేటా కావాలంటే డైరెక్ట్ క్వైరీ రన్ చేసుకుంటే సరిపోతుంది. అదే మల్టిపుల్ టేబుల్స్లో డేటా రిట్రీవ్ చేయాలంటే మనకి జాయిన్ చేయడం కానీ, లేకపోతే ఈ సెట్ ఆపరేటర్ యూజ్ చేయడం కానీ అట్లా చేస్తాం అనమాట. ఓకే. సో ఇందులో మనకు వచ్చి ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, మొత్తం 4 ఉంటాయి. దాంతోపాటు ఓకే. కార్టీసియన్ అండ్ సెల్ఫ్ జాయిన్ ఉంటాయి. సో అవంతా యూజ్ యా, చేయాలన్నమాట. కార్టీషియన్. అండ్ కార్టీషియన్ సెల్ఫ్ నాకు జాయిన్. ఐడియా ఉంది బ్రో, మ్యాథ్స్ లో ఉంటుంది. యా. సో మోస్ట్లీ మనం వచ్చేసి ఇవి యూజ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ జాయిన్ అనమాట. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. ఓకే. ఓకే, పని చేద్దాం. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇది అయిపోయింది. ఏమేమి ఉన్నాయి కాలమ్స్ మనకి? సీరియల్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్, కామా, పేజర్, నేమ్, బ్యాక్, సెట్, సెట్ ఇంటూ ఈఎన్పి,
create values, Rajesh, comma, Rajesh, three, four, five, is John, two, Ramesh, three, John, 2, 3, 4, 5, Steve, ఓకే. సో ఇట్లా ఇది ఎందుకంటే మల్టిపుల్ క్వైరీస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ, సో సింగిల్ సింగిల్ వన్ వన్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇలా చేయొచ్చు అన్నమాట. ఇట్లా మల్టిపుల్ కావాలనుకుంటే కామా బ్రేసెస్ పెట్టి మల్టిపుల్ డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. యా యా. సేమ్ విత్ ఇంకేముంది, సీరియల్ నెంబర్ అండి, లొకేషన్. సెట్ ఇంటూ లొకేషన్, సీరియల్ నెంబర్, లొకేషన్. టూ త్రీ సిక్స్ సెవెన్, 2 3 6 7. ఓకే ఫైన్. సో మనకి టూ టేబుల్స్ రెడీగా ఉన్నాయి. ఒకటి లొకేషన్, ఇంకోటి వచ్చేసి ఎంప్లాయీ టేబుల్. అయితే సో మనకి జాయిన్ చేయడానికి ఫస్ట్ రూల్ ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది బ్రో. ఫారెన్ కీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే, ఈ కాలంలో ఏదైతే కాలం ఉంటుందో సేమ్ కాలం విత్ సేమ్ డేటా టైప్, అదే కాలం ఇంకో టేబుల్లో కూడా ఉండాలి. అంటే ఒక కామన్ కాలం ఉండాలన్నమాట. ఓకే. సో అప్పుడు మాత్రం మనం జాయిన్ చేయగలుగుతాం. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇందులో కామన్ కాలం ఏంటి, సీరియల్ నంబర్. యా. దీన్ని బేస్ చేసుకొని మనం జాయిన్ చేయొచ్చు. సో అందులో మనకి ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చూద్దాం. ఇన్నర్ జాయిన్ అంటే ఏం లేదు. ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. అంటే ఈ టేబుల్లో ఈ టేబుల్లో ఈ సీరియల్ నంబర్లో ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఈ టేబుల్లో కామన్ వాల్యూస్ ఏమున్నాయి, 1, 1 2 3. 2, 3 అంతే. ఈ టేబుల్లో 4 ఉంది, ఈ టేబుల్లో 6. అంటే ఇక్కడ 4 5 ఇక్కడ 6 అని ఉంది, బట్ కామన్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్ త్రీ వాల్యూస్ మాత్రమే వస్తాయి. యా. ఇక్కడ చూడండి, రన్ చేస్తుంది నేను ఇన్నర్ జాయిన్. సి ఓన్లీ త్రీ వచ్చినాయి. ఎందుకంటే మనం ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు అవి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. మీకు అర్థమైంది కదా.
యా బ్రో, అర్థమైంది. సో నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అనేటివి ఎక్స్క్లూడ్ అయిపోతాయి. ఓకే. సో మ్యాచింగ్ అంటే ఈ కండిషన్, మన కండిషన్ ఏంది? ఇది సింటాక్స్ బ్రో. సెలెక్ట్, మనం ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ టేబుల్, టేబుల్ ఏ, టేబుల్ 1 ఇన్నర్ జాయిన్, టేబుల్ 2 ఆన్, ఆన్ అని వస్తుంది. ఆన్ కండిషన్, కండిషన్ ఏంటంటే కాలం, ఆ టేబుల్లో కాలం ఈక్వల్ టు ఈ టేబుల్, ఐ మీన్ సీరియల్, సీరియల్ నంబర్. ఈ అని ఎందుకు పెట్టినామంటే అలియాసింగ్ మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ యా క్లాస్లో. బ్రో. సో అలియాసింగ్ ఇచ్చి దాన్ని రిఫర్ చేస్తున్నాం. అలియాసింగ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఎగ్జాంపుల్, ఐ మీన్ ఇప్పుడు మీకు సింపుల్ చెప్తే చూడండి బ్రో. అలియాసింగ్ యూజ్ చేయకుంటే ఏమవుతుందో, నేను అలియాసింగ్ ఇవ్వలేదు, ఇది నేను రన్ చేసిన. నేమ్ అనేది నాకు ఈఎంపీలో ఉందని తెలుసు, లొకేషన్ అనేది లొకేషన్ టేబుల్లో ఉందని తెలుసు. యా. కానీ సీరియల్ నంబర్ మాత్రం 2 టేబుల్స్లో ఉంది. అట్లాంటప్పుడు అది ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాలమ్ రిఫరెన్స్ సీరియల్ నంబర్ ఈస్ అంబిగ్యూస్. అంబిగ్యూస్ అంటే ఏంటంటే ఒకటే కాలం మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ టేబుల్స్ రిపీట్ అవుతుంది. సో దానికి తెలియదు నువ్వు నేను ఎప్పుడో ఒక నేమ్ కాల్ అవుట్ చేసిన శ్రీరామ్ అని చెప్పి, బట్ క్లాస్లో మేబీ ఒక 10 మెంబర్స్ శ్రీరామ్స్ ఉండొచ్చు. సో పర్టికులర్గా సర్ నేమ్తో కాల్ చేసినప్పుడు నేను వాళ్ళని రిఫర్ చేస్తున్నట్టు, ఆర్ ఎల్స్ రోల్ నంబర్. సో ఇది కూడా అంతే. సో దానికి మనం అలియాసింగ్ ఇచ్చి చెప్తున్నాం అనమాట. యా. అలియాసింగ్లో కూడా మనం డైరెక్ట్ టేబుల్ నేమ్ ఏది ఉందో టేబుల్ నేమ్తో కూడా పెట్టొచ్చు, ఈఎంపీ డాట్ సీరియల్ నంబర్ అని కూడా పెట్టొచ్చు. కానీ రియల్ టైమ్ సినారియోలో టేబుల్ నేమ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. డిపార్ట్మెంట్ అని, లేకుంటే ఇంకా చాలా నేమ్స్ పెద్దగా ఉంటాయి. ప్రతి కాలంకి కూడా అంత పెద్ద కాలం నేమ్ టేబుల్ నేమ్ పెట్టలేం కదా. యా. అందుకని మనం ఏం చేస్తామంటే వాటికి షార్ట్ షార్ట్ ఫామ్స్ పెట్టుకుంటాం అనమాట. ఎంప్లాయ్కి ఈ అని, లొకేషన్కి ఎల్ అని, అంటే మనకి ఈజీగా అర్థమయ్యే వేలు. సో పెట్టుకొని ఇక్కడ చూడండి, మనకి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మనం రిఫర్ చేస్తున్నాం. ఈ టేబుల్లో ఈ కాలమ్స్ ఉన్నాయి. సో ఇన్నర్ జాయిన్ దిస్ టేబుల్, ఇది కండిషన్. ఈ డాట్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు ఎల్ డాట్ సీరియల్ నెంబర్. ఇది రన్ చేసినప్పుడు మనకు ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. సో ఇది ఇన్నర్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. అంటే మనకి లెఫ్ట్ టేబుల్ ఏముంది ఇక్కడ, ఎంప్లాయీ టేబుల్ ఉంది. అలానే కాదు, మీరు లెఫ్ట్ టేబుల్ ఏది తీసుకుంటే అది, ఎయిదర్ లొకేషన్ ఆర్ ది ఎంప్లాయీ టేబుల్. సో మ్యాచింగ్ రికార్డ్స్, ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్, మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. ఇప్పుడు నేను లెట్ సపోజ్ ఎంప్లాయీ టేబుల్ లెఫ్ట్ టేబుల్ అనుకుంటున్నా, లొకేషన్ టేబుల్ రైట్ టేబుల్. ఈ లెఫ్ట్ రైట్ అని ఎలా తెలుస్తుంది? మనం ఇక్కడ ఫ్రమ్ టేబుల్లో ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా జాయిన్, దానికి ఓకే. బిఫోర్ ఉన్నది లెఫ్ట్, తర్వాత ఉన్నది రైట్. అంతే సింపుల్. సో ఇక్కడ చూడండి, నేను ఈ క్వైరీ తీసుకున్నాను, ఇది లెఫ్ట్ జాయిన్. సో ఇక్కడ ఈఎంపీ అనేది ఇప్పుడు లెఫ్ట్ టేబుల్, లొకేషన్ అనేది రైట్ టేబుల్. సో సేమ్ అదే సింటాక్స్, ఇక్కడ ఇన్నర్ జాయిన్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ జాయిన్ ఉంది. ఇది రన్ చేసినప్పుడు ఏమవ్వాలంటే ఈ రికార్డ్స్ అన్నీ రావాలి, వస్తాయి. దీంతో పాటు మ్యాచింగ్ రికార్డ్స్ ఏంది 2 టేబుల్స్లో? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటే 1 2 చెన్నై, 3. 1 2 3. అంటే మనకి 6 7 అనేది రాదు. యా. సో సో బట్ అవి నల్ చూపిస్తాయా బ్రో? యా నల్స్ ఆ లొకేషన్స్కి
సిక్స్ సెవెన్ అనే కాదు, ఈ స్టీవెన్ లెఫ్ట్ టేబుల్ నుంచి వచ్చింది, మైకేల్ లెఫ్ట్ టేబుల్ నుంచి వచ్చింది కాబట్టి దానికి లొకేషన్ అని నాకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి. ఓకే. ఎందుకంటే లెఫ్ట్ టేబుల్లో డేటా ఉంది ఈ స్టీవెన్కి, మైకేల్కి, కానీ రైట్ టేబుల్లో 4 అండ్ 5కి వాల్యూ లేదు. యా. అట్లాంటప్పుడు మనకి లొకేషన్స్ నల్ చూపిస్తుంది ఇంకా. ఓకే. సేమ్ ఫాలోస్ విత్ ది రైట్ టేబుల్, రైట్ జాయిన్. సో రైట్ జాయిన్ అంటే ఏంటి? సింపుల్గా ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. సో ఇక్కడ చూస్తే ఒకవేళ మనం క్వైరీ తీసుకుంటే క్వైరీలో రైట్ జాయిన్ సేమ్ సింటాక్స్ అదే. మనకి జస్ట్ ఇక్కడ ఏముంటది? రైట్ జాయిన్ అని ఉంటుంది, లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్. కాకపోతే మీరు ఈ సింటాక్స్ ఎట్లా రాయాలో నేర్చుకోవాలంతే. ఓకే. ఆన్ పెట్టి కండిషన్ పెట్టాలి, రన్ చేసిన ఇప్పుడు ఏం రావాలి? ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అంత డేటా వస్తుంది, యా. రైట్ సైడ్ నుంచి 1 2 3 మాత్రం వస్తుంది. ఎందుకంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్, ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఫైన్. ఈ 6 అండ్ 7కి మనకేం లేదు కాబట్టి లొకేషన్ డేటా వస్తుంది, బట్ నేమ్ అనేది నల్ వస్తుంది. చూడండి. పూణే నోయిడా వచ్చింది. 6 7 రాలేదు, అది 6 7 అని కూడా రాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ డాట్ సీరియల్ నంబర్ అని పెట్టుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఎల్ డాట్ సీరియల్ అని పెట్టుంటే 6 7 అని కూడా వచ్చేది. సి 6 అండ్ 7 అని వచ్చింది. పూణే నోయిడా. సో వాటికి నేమ్ అనేది లేదు. సో నల్లు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. సో ఇది ఏం లేదు, సింపుల్గా మీరు ఆ, నేను నేమ్ అండ్ లొకేషన్ తీసుకున్నా. సో మీరు కూడా నేమ్ అండ్ లొకేషన్ కానీ డిఫరెంట్ డేటా సెట్ తీసుకొని అసలు మనకి డేటా అది ఏం క్యాప్చర్ చేస్తుంది అని చూడండి. ఓకే. మీకు ఇచ్చిన SQL లో ఇక్కడ చూస్తే ఇది మీకు, ఇక్కడ మీకు ఇందులో నేను డైలీ అప్డేట్ చేస్తున్నాను అనమాట. అంటే మనం రన్ చేసిన క్వైరీస్ కానీ యా. యా. అన్నీ కూడా. సో యా. నిన్న జరిగిన క్లాస్ కూడా అప్డేట్ చేసిన, అందులో క్వైరీస్ అన్నీ యా. ఉన్నాయి. సో మీరు యా. సింపుల్ ఓకే. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ క్వైరీస్ని రన్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఆ క్వైరీస్ని యా. లైట్గా మాడిఫై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ యా. ఆ క్వైరీ అనేది ఇలా రాస్తే ఇలా రావచ్చు. యా. ఓకే. సో అట్లా ట్రై చేయండి. సో ఈ రోజు కూడా నేను సెషన్ అయిపోగానే అప్డేట్ చేస్తాను. సో యా. ఓకే ఇక్కడ బ్రో. వచ్చేవరకు నేను ఇందులో అప్డేట్ చేస్తాను. ఒకవేళ అక్కడ లేకుంటే ఇక్కడ మనకి ఒక జాయింట్స్ అనే ఒక షీట్ ఉంది. ఆ జాయింట్స్లో ఆ జాయింట్స్లో ఓపెన్ చేస్తే ఈ ఈ షీట్లో నేను డీటెయిల్గా రాసిన అనమాట. ఇక్కడ క్వైరీస్ ఉన్నాయి. సో జస్ట్ ఈ క్వైరీస్ని రన్ చేసి చూడండి అది ఎట్లా వస్తుంది ఏంటని. ఇక్కడ ఓకే బ్రో. సెల్ఫ్ జాయిన్, కార్టీసియన్ జాయిన్ కూడా చేసిన. ఓకే. సో ఫుల్ జాయిన్ చూద్దాం మనం. ఫుల్ జాయిన్ అంటే సింపుల్ ఏంటంటే ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది బోత్ మ్యాచింగ్, బోత్ సారీ, ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది బోత్ టేబుల్స్. అంటే ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. అంటే ఇవి వస్తాయి, ఇవి వస్తాయి. సో రన్ చేస్తే అది ఎలా రన్ చేయాలి? సేమ్ సింటాక్స్ అదే, కాకపోతే మనం ఇక్కడ ఫుల్ జాయిన్ అని పెట్టుకుంటాం. కొన్ని ఫుల్ అవుటర్ జాయిన్ అని పెట్టొచ్చు. ఫుల్ జాయిన్ లేకుంటే ఫుల్ అవుటర్ జాయిన్ రెండు ఒకటే. మీకు యా. చూపిస్తాను ఎక్స్క్యూట్ చేసి.
చూడు, రాజేష్, అంటే ఈ త్రీ కాలమ్స్ అనేవి, త్రీ త్రీ రికార్డ్స్ అనేవి కామన్ ఉన్నాయి. స్టీవ్, మైకెల్, పూణే, నోయిడా. వీటికి రైట్ టేబుల్లో డేటా లేదు, వీటికి లెఫ్ట్ టేబుల్లో డేటా లేదు. సో నల్స్ Yeah. వచ్చేసినాయి. సేమ్ ఫుల్ అవుటర్ జాయిన్ అని పెట్టుకున్నాం, అంతే. అదే అవుట్పుట్ వస్తుంది. సో ఫుల్ జాయిన్ ఆర్ ఫుల్ అవుటర్ జాయిన్. Yeah. ఇది ఫుల్ జాయిన్ అనమాట. అంటే మనకు అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. సో లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్. మనకి ఇంకా టూ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి సెల్ఫ్ జాయిన్. Okay. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే టేబుల్ జాయిన్ ఈజ్ విత్ ద సేమ్ టేబుల్. అంటే ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. మళ్ళీ అగైన్ జాయినింగ్ విత్ ది సేమ్ టేబుల్. సేమ్ టేబుల్ అంటే ఇక్కడ ఏంటి, ఎంప్లాయీస్ టేబుల్. Okay. సో దాన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం అనమాట. ఇది ఎందుకు Yeah. చేస్తామంటే మనం సెల్ఫ్ జాయిన్ అనేది, ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మనకి ఒక డేటా ఉంది. సో మేనేజర్ డేటా, ఎంప్లాయీ డేటా అనే సేమ్ టేబుల్లో ఉంది. దాన్ని మ్యాచ్ చేసుకొని ఎవరు మేనేజర్ ఎవరు ఎంప్లాయీ అనేది నేను అవుట్పుట్ చూద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సింపుల్ నేను మీకు క్వైరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, సేమ్ ఎంప్లాయీస్ టేబుల్. కాకపోతే నేను ఏం చేసిన అంటే అలియాసింగ్ డిఫరెంట్ ఇచ్చేసిన, ఇక్కడ ఈ ఇక్కడ ఎమ్. అయితే ఏంటంటే మనకి ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ డేటా ఉంది, ఎంప్లాయీస్కి ఎవరెవరు మేనేజర్స్ ఉన్నారో సేమ్ టేబుల్లో ఉంది. అప్పుడు నాకు ఏం కావాలంటే ఈ ఎంప్లాయీ ఉన్నాడు, ఈ మేనేజర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, జాబ్ ఐడి, మేనేజర్ ఫస్ట్ నేమ్. అంటే ఆ ఎంప్లాయీ నేమ్, మేనేజర్ నేమ్ కావాలి నాకు. సో అప్పుడు ఏం చేస్తున్నా, బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు మేనేజర్ ఐడి, అంటే ఎవరైతే ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు మేనేజర్ ఐడి అవుతుందో కింద. వాళ్ళు ఎంప్లాయీ మేనేజర్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మొత్తం 107 రికార్డ్స్ వచ్చినాయి. సో 100 స్టీవ్, స్టీవ్ జాబ్ ఐడి ఇది. స్టీవ్కి వచ్చేసి మేనేజర్ వచ్చి నీనా. మళ్ళీ స్టీవ్, స్టీవ్ ఆ, లెక్స్. సో లెక్స్కి మేనేజర్ అలెగ్జాండర్. సో ఇట్లా మనం ఎంప్లాయీస్, మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, సో ఒక టేబుల్లో సేమ్ కైండ్ ఆఫ్ కింద. డేటా ఉంది. Okay. సో అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఏదో చూసాను రా. ఇది కొత్తదా ఇది? స్విచ్చింగ్ ఎంప్లాయీస్, సో మ్యాచింగ్ ఎంప్లాయీస్ విత్ దర్ మేనేజర్స్. ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్లీ. సింపుల్గా ఈ డాట్ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ యాజ్ ఎంప్లాయీ, కామా, ఎన్ డాట్ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ యాజ్ మేనేజర్. ఫైన్, ఎంప్లాయీస్, ఎంప్లాయీ ఐడి. సో స్టీవ్ ఎంప్లాయీ, వాళ్ళకి మేనేజర్ మీనా, స్టీవ్కి అగైన్ మేనేజర్ ఇంకొకరు ఉన్నారు లెక్స్. సో ఇట్లా
ఇది ఉల్టా ఇచ్చిన. ఇప్పుడు ఏంటంటే ఐడి ఇక్కడ రావాలి. చెక్. సో ఇప్పుడు కరెక్ట్ వచ్చింది బ్రో. ఇక్కడ చూడండి. ఆ, నీనా అన్నారు. నీనాకి లెగ్స్ కి మేనేజర్ స్టీవ్, అలెగ్జాండర్ కి లెగ్స్, వీళ్ళందరికీ అలెగ్జాండర్. సో మనం ఇట్లా మనం ఇంటర్నల్ ఏదైతే టేబుల్లో డేటా ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సెల్ఫ్ జాయిన్తో. ఓకే. సో ఇది ఏం లేదు, అంటే మీరు కొంచెం ఆ, ఈ సెల్ఫ్ జాయిన్ కార్టిసియన్ జాయిన్ అంత యూజ్ చేయము అనుకున్నాడు. కొంచెం అర్థం చేసుకుని ట్రై చేయండి, అంటే నేను ఐ మీన్. ఎక్కువ చూసింది ఇన్నర్ జాయిన్ అండ్ లెఫ్ట్ జాయిన్ బ్రో. రైట్ జాయిన్ అవును, కూడా చూడలేదు. లెఫ్ట్ జాయిన్ అవును, ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం మనం రియల్ యా. టైమ్ సినారియోలో. యా. మెయిన్గా అయితే వీటి మీద ఫోకస్ చేయండి. యా. ఇది సమ్వేర్ అంటే ఇది గుర్తున్న ఇన్ఫర్మేషన్ అంతే ఇంకా. యా. సేమ్ కార్టీసియన్ జాయిన్ ఆర్ క్రాస్ జాయిన్ అనమాట. సో ఓకే. కార్టీసియన్ జాయిన్ ఆర్ క్రాస్ జాయిన్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది టేబుల్స్ రోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది టేబుల్స్ రోస్, అంటే టేబుల్ వన్ రోస్ ఇంటూ టేబుల్ టూ రోస్. సో టేబుల్ వన్లో టూ రోస్ ఉన్నాయి, టేబుల్ త్రీలో టూలో టూ రోస్ ఉన్నాయి. 2 by 2 into 4 అంటే మనం ఈ జాయిన్ చేస్తే ఏంటంటే లెట్స్ సే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, రోస్ 1 2 3 4 5. 5 ఇక్కడ కూడా 5 ఉన్నాయి, అంటే మనకు 25 కాంబినేషన్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఎక్కడ మీరు చూడండి, 25 వచ్చినాయా లేదా. అది ఎలా వస్తుంది, ఫస్ట్ రాజేష్ ఉందా హైదరాబాద్తోని. ఇప్పుడు సింపుల్ చూపిస్తా, కార్టీసియన్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ వచ్చేస్తుంది, దానికి హైదరాబాద్ వస్తుంది. సో సేమ్ రాజేష్ ఎవరైతే ఉన్నారో 1 2 3 4 5 వచ్చేసి దానికి ఈ కాంబినేషన్ వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రమేష్ తీసుకుంటారు. సో రమేష్కి కూడా సేమ్ ఇదే కాంబినేషన్లో రిపీట్ అవుతుంది. అట్లా మనకి ఏవైతే ఈ రోస్ ఉన్నాయో 1 row ఇంటూ ఎంటైర్ కాలం, సెకండ్ రో ఇంటూ ఎంటైర్ కాలం, ఈ కాంబినేషన్లో చూపించేస్తుంది అనమాట. అంటే ఆ, ఇది రో బై కాలం కాంబినేషన్. అంటే ఎట్లా అంటే ఇందులో ఉన్న రోస్ అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నీకు కాంబినేషన్ జాయిన్ చేసేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి జాన్ తీసుకుంటుంది, ఇక్కడ పెట్టేసి ఈ కాంబినేషన్ మళ్ళీ తీసేసుకుంటుంది. సో ఇలా ఇక్కడ మీరు చూడండి సేమ్ అలానే ఉంది. ఫస్ట్ రాజేష్, తర్వాత రమేష్, అలా. ఇక్కడ స్టార్ పెట్టాం కాబట్టి అన్ని కాలమ్స్ తీసుకుంది. ఇంకోటి వచ్చేసి సింపుల్, ఇది జాయిన్ ఎట్లా చేస్తామంటే టేబుల్ నేమ్ కామా ఇంకో టేబుల్ నేమ్ అంతే. ఇది ఆటోమేటిక్గా క్రాస్ జాయిన్ లాగా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇవి జాయిన్స్ బ్రో. మీరు సెషన్ అయిపోయాక ఒకసారి కూర్చొని రన్ చేయండి, నేను క్వైరీస్ పెడతాను. యా బ్రో. ఇవాళ కుదరలే బ్రో. నేను ఇచ్చిన ఇవాళ చేయలేదు. నేను చేస్తా యా బ్రో. యా ఫైన్ ఫైన్. యా. సో నెక్స్ట్ వచ్చేసి వ్యూస్. ఓకే. ఓకే, వ్యూస్ కంటే ముందు అనలిటికల్ ఫంక్షన్స్ కవర్ చేద్దాం.
తర్వాత వ్యూస్కి వెళ్దాం. సో ఓకే. సో వాట్ ఈస్ మెంట్ బై అనాలిటికల్ ఫంక్షన్స్? అనాలిటికల్ ఫంక్షన్స్లో మనకు చాలా ఉన్నాయి. సో సింపుల్ అనాలిటికల్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ విండో ఫంక్షన్. సో దేనికి యూజ్ చేస్తాం? ఇట్ విల్ అలో టు పర్ఫార్మ్ క్యాల్కులేషన్స్ across defined subset of rows. So without collapsing the results, okay, into a single row. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ర్యాంకింగ్ చేయడానికి. సో ర్యాంకింగ్ అంటే ఎట్లా చేయొచ్చు అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ర్యాంకింగ్ చేసుకోవడానికి అగ్రిగేషన్ పర్పస్ యూజ్ చేయొచ్చు. అరే తర్వాత వచ్చి అగ్రిగేషన్కి నార్మల్గానే మనకి వేరే ప్రాసెస్ ఉన్నాయి కదా బ్రో. లైక్ యావరేజ్ ఇలాంటివి మనం చేసేస్తాం కదా. అగ్రిగేషన్కి అది ఉంది. బట్ అగ్రిగేషన్లో మీరు ఓన్లీ ఏం చేస్తున్నారు? అక్కడ ఓన్లీ సింగిల్ కాలం మీద అగ్రిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తామంటే గ్రూప్ ఆఫ్ డేటా సెట్ మీద మనం అగ్రిగేషన్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు అగ్రిగేషన్ అక్కడ ఏం చేస్తాం? సెలెక్ట్ యావరేజ్ సాలరీ ఫ్రమ్ టేబుల్. ఇక్కడ ఏమవుతుంది? జస్ట్ మనము అగ్రిగేషన్ అనేది సింగిల్ కాలం మీద చేస్తున్నాం. సో యా. మనకి అనలిటికల్ ఫంక్షన్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎట్ ఏ టైం మనం గ్రూపింగ్ ఆఫ్ టేబుల్స్ చేయొచ్చు, ఆఫ్ డేటా చేయొచ్చు, ర్యాంకింగ్ చేయొచ్చు, దాంతోపాటు ఆర్డర్ బై అంటే సార్టింగ్ చేయొచ్చు మనం అలా. ఓకే. సో మీరు ఓకే, వర్క్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సెట్ ఆపరేటర్స్ అండ్ జాయిన్స్. నిన్న మనం సెట్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం. సెట్ ఆపరేటర్స్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ జాయినింగ్ అన్నమాట. టేబుల్ జాయిన్ చేసి ఓకే. చేయడమే. కానీ అది కైండ్ ఆఫ్ ఆపరేషన్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. జాయిన్స్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో దీనికి దీనికి డిఫరెన్స్ ఏందో చూడండి. ఇంకోటి ఏంటంటే సేమ్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ వర్సెస్ అనలిటికల్ ఫంక్షన్స్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో చూడండి. సో ఓకే. చూసి దాని మీద మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి అనలిటికల్ ఫంక్షన్స్ బేసికల్లీ చాలా ఉన్నాయి. రో నంబర్ అని, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఎంటైల్, లీడ్ ల్యాగ్, ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, చాలా ఉన్నాయి. బట్ మెయిన్ వచ్చేసి మనకి రో నంబర్ అని ఒకటి ఉంటుంది. రో నంబర్ సింపుల్ ఏం చేయదు, ర్యాంకింగ్ అనేది అలాట్ చేస్తుంది అనమాట. సో అది వచ్చింది.
ర్యాంక్ అని ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకా బెంచ్ ర్యాంక్ అని ఉంటుంది. ఓకే. మెయిన్ అయితే మనకి త్రీ ఫంక్షన్స్. దీంతో పాటు మనకి ఎంటైల్ అని ఒకటి ఉంటుంది. లీడ్ అండ్ లాగ్ అని ఉంటుంది. ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ అని ఉంటుంది. ఒక్క నిమిషంలో. యా. సో బేసికలీ ఇవి మనకి ఇంపార్టెంట్. సో రో నంబర్, ర్యాంక్, టెన్స్ ర్యాంక్ ఇవి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రో నంబర్ అన్నమాట. రో నంబర్ అంటే ఏంటంటే, సో సింపుల్గా అది ఏం చేయదు. ఈచ్ అండ్ ఎవ్రీ రోకి పార్టీషనింగ్ చేసి దానికి ఒక సీక్వెన్షియల్ నంబర్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఎలా అంటే ఒక నిమిషం చేస్తాం. Will assigns sequential number to each row within a partition. సో మనకి అనలిటికల్ ఫంక్షన్స్ ఏంటంటే పార్టీషనింగ్ కూడా చేస్తాం. సో సింపుల్ చెప్పాలంటే రో నంబర్లో మీకు అవుట్పుట్ అనేది నేను డిఫరెన్స్ చూపిస్తాను. సో లెట్స్ టేక్, ఇప్పుడు మనం ఏమేమి కాలమ్ తీసుకుందాం అంటే రో నంబర్కి సెలెక్ట్ ఎంప్లాయీ అండర్ స్కోర్ ఐడి, కామా డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ ఐడి, కామా సాలరీ. ఇచ్చి త్రీ చాలండి. కామా మనం రో రో నంబర్ ఎలా రాసుకుంటాం అంటే రో అండర్ స్కోర్ నంబర్ ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్ ఓవర్, మళ్ళీ ఓపెన్ పారెంథసిస్, పార్టీషియన్ బై డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి బ్యాక్ ఎండ్లో ఆర్డర్ బై సాలరీ డిఎస్సి యాజ్ రో నంబర్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో మనకి ఇది సింటాక్స్ అన్నమాట. రో నంబర్ ఓవర్ పార్టీషన్ బై కాలమ్ నేమ్, ఆర్డర్ బై కాలమ్ నేమ్. పార్టీషనింగ్ అంటే కైండ్ ఆఫ్ ఎ గ్రూపింగ్ అన్నమాట. లేకుంటే కైండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద మనం ఇచ్చిన కాలమ్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకోండి, మీకు సింపుల్ చెప్పిస్తా. ఇది వితౌట్ ఇది ఇవ్వకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఇవ్వకుండా రన్ చేద్దాం. డేటా వస్తుంది, వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, రో నంబర్ అనేది ఒక కాలం లాగా తీసుకొని ప్రతి ఒక్క కాలంకి కూడా 1, 2, 3, 4 అట్లా మనకి సీక్వెన్షియల్ నంబర్ అసైన్ చేసింది. ఓకే. ఓకే. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 107 కాలమ్స్కి 107 ఒక ర్యాంకింగ్ అనేది ఇచ్చింది అనమాట. సో మనం పార్టీషనింగ్ చేసినప్పుడు ఏంటంటే పార్టీషన్ బై డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఏముంది? 90 ఉంది.
90కి 1 2 వచ్చింది. 60కి 60కి మళ్ళీ కూడా 1 2 3 4 5. 100కి 1 2 3 4 5 6. ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ ఇది పార్టీషనింగ్ అంటే సపరేట్ చేసుకొని దానికి ర్యాంకింగ్ ఇస్తుంది. ఆర్డర్ బై శాలరీ అంటున్నాం. అంటే శాలరీ ఏదైతే హైయెస్ట్ ఉందో అక్కడ నుంచి మనకి ఆర్డరింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో సో నేను చెప్పినట్టు అయింది కదా. సో డిపార్ట్మెంట్ 10 తీసుకుంది, ర్యాంక్ 1. 20లో 2 రికార్డ్స్ ఉన్నాయి, 1 2. శాలరీ హైయెస్ట్కి 1 ఇచ్చింది, లోయెస్ట్కి 2. టూ లోయెస్ట్ అని కాదు, సెకండ్ వాల్యూకి 2 ఇచ్చింది. ఇక్కడ చూడు మొత్తం ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏం చేసింది అది, రో నంబర్ అంటే ర్యాంకింగ్ అనేది బేస్డ్ ఆన్ ది మనం ఇచ్చిన పార్టీషన్. ఏ పార్టీషన్ ఇచ్చినాం, డిపార్ట్మెంట్ ఐడి మీద ఇచ్చినాం. లేదు నువ్వు పార్టీషన్ అనేది జాబ్ ఐడి, ఎగ్జాంపుల్ ఇదే అబ్జర్వేషన్ క్వైరీని డిపార్ట్మెంట్ ప్లస్ అండర్ స్కోర్ జాబ్ అండర్ స్కోర్ ఐడి మీద చేద్దాం, ఐడి. సో ఇది ఇవ్వలేదు అనుకుందాం. మనకు అవుట్పుట్లు ఏమొస్తున్నాయి, మనం ఎంప్లాయ్ ఐడి, జాబ్ ఐడి, శాలరీ, రో నంబర్ 1 2 3 4 5 అంటే కంటిన్యూగా ర్యాంకింగ్ ఇచ్చింది. ఒకవేళ మనం ఈ పార్టీషనింగ్ అనేది ఇచ్చినాం అనుకోండి, పార్టీషన్ ఏ కాలం మీద పడితే ఆ కాలం మీద ఇవ్వద్దు, మనకి ఏవైతే సెలెక్ట్లు ఉన్నాయో దాని మీద తీసుకుంటే బెటర్. ఇక్కడ ఉండి అవుట్పుట్ వస్తుంది, బట్ పార్టీషన్ అనేది మనకి అర్థం కాదు. జాబ్ అండర్ స్కోర్ ఐడి, ఇక్కడ చూడండి ప్రాపర్ పార్టీషనింగ్ అయింది. ఇక్కడ ఏడి అసిస్టెంట్ తీసుకుంది. ఓకే, ఇక్కడ ఏడివిపి 1 2, ఎఫ్ఐ అకౌంటెంట్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్ ర్యాంకింగ్ ఇచ్చింది. సో మనకి పార్టీషనింగ్ అనేది ఏదైతే కాలం మీద చేస్తామో ఆ కాలంకి ఇట్లా గ్రూపింగ్ చేసుకొని దాని మీద ర్యాంకింగ్ చేస్తుంది అనమాట. ఎట్ ఎ టైం సార్టింగ్ కూడా చేస్తుంది. ఇది అడ్వాంటేజ్. ఇది అర్థమైంది కదా. యా. సో సేమ్ ఇదే సిమిలర్ వేలో మనకి ర్యాంక్ ఉంటుంది, డెన్స్ ర్యాంక్ ఉంటుంది. సో సేమ్ ఇదే ఆ, తీసుకుందాం. సో ర్యాంక్ ఎలా అప్లై అవుతుందంటే, ఇది రో నెంబర్ అనుకోండి. నెక్స్ట్ వచ్చి ర్యాంక్. ర్యాంక్ అంటే ఏంటంటే విత్ ఇన్ ఏ పార్టీషన్ విత్ గ్యాప్స్ ఇన్ ర్యాంక్ వాల్యూస్ ఇఫ్ దే ఆర్ టైస్. అంటే ఇదేంటంటే ఆ, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ సింపుల్ అన్నమాట. మీకు సింపుల్ గా ఏం చేస్తా అంటే రో నంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ పక్క పక్కన పెట్టి చూపిస్తాం, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ర్యాంక్కి ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఓవర్ పార్టీషన్ చేసినప్పుడు అది ర్యాంకింగ్ ఎలా ఇస్తుంది అంటే, ఓకే ఇది రన్ చేస్తాం. సో దీని ప్లేస్లో ర్యాంకింగ్ తీసుకోండి. ర్యాంకింగ్ 10కి 1 వచ్చింది. తర్వాత ఏం చేస్తుంది, ఇది కంటిన్యూ చేస్తుంది అనమాట. 20కి 2 వచ్చింది. తర్వాత సారీ 20కి మళ్ళీ 3 వచ్చింది. తర్వాత ఏమవుతుందంటే బేస్డ్ ఆన్ శాలరీ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను.
డిపార్ట్మెంట్, ఓకే, ఫైన్. డిపార్ట్మెంట్ వైజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, శాలరీ వైజ్ ర్యాంకింగ్ చేస్తూ పెట్టాలి. ఫైన్. శాలరీ. హలో. యా బ్రో, నేను కొంచెం మోడిఫై చేస్తున్నాను. యా, సో ఒక్క నిమిషం బ్రో. కాల్ యా వచ్చింది. బ్రో, యా ఫైన్ ఫైన్. బ్రో సారీ బ్రో, వేరే కాల్ వచ్చింది అందుకనే. యా ఫైన్. సో ర్యాంకింగ్ ఎట్లా అంటే మనకి ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది స్కిప్ చేస్తుంది. ఎలా స్కిప్ చేస్తుంది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కూడా సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక టేబుల్ తీసుకొని చెప్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ తీసుకుందాం. సో ఎక్సెల్ ఏంటంటే ఇదే డేటా తీసుకుందాం. సో ర్యాంక్లో జనరల్ ఏం చేస్తుంది? ఓకే, ఇది ఎవరి నెంబర్ ఇచ్చిందా? ఇంకో ఓకే. ఓకే.
ఒకవేళ మనకి సేమ్ శాలరీ వచ్చింది అనుకోండి, ఇక్కడ శాలరీ సేమ్ ఇక్కడ చూడండి. సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపించేస్తుంది. సో మనకి ర్యాంకింగ్ ఏమవుతుందంటే, సేమ్ శాలరీ వచ్చింది అనుకోండి, సేమ్ ర్యాంకింగ్ ఇచ్చి నెక్స్ట్ వాల్యూ అనేది 13 వచ్చింది అంటే మనకి ఆ ఆర్డర్ అనేది స్కిప్ చేసింది అనమాట. అంటే 11, తర్వాత 12 రావాల్సింది 13 వచ్చింది. అంటే ఈ పొజిషన్ అది 12 లాగా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో అదే అట్లా ర్యాంకింగ్ వర్క్ అవుతుంది. సేమ్ యాజ్ డెన్స్ ర్యాంక్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ డి అండర్ స్కోర్, ఇది సింటాక్స్. సో ఇది రన్ చేస్తే సేమ్ ఇదే చూడండి. 3600 ఇక్కడ 38, 11 తర్వాత 12 వచ్చింది. ఒక పని చేస్తాను నేను, ఈ క్వైరీస్ అన్ని కూడా అన్ని పక్క పక్కన పెడితే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. రో నంబర్ కామా డెన్స్ ర్యాంక్ కామా ఇది. సో ఈ మూడు రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి. సో మనకి రో నంబర్ ఏంది? రో నంబర్ బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ పార్టీషనింగ్ చేసి దానికి జస్ట్ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ యా. చూడండి, రో నంబర్ 10, 11, 12, 13. సేమ్ యాజ్ సినారియో చూడండి. ఎక్కడ డెన్స్ ర్యాంక్ తీసుకున్నాం. డెన్స్ ర్యాంక్ అనేది ర్యాంకింగ్ స్కిప్ చేయదు. అంటే సేమ్ శాలరీ ఉందనుకోండి, సేమ్ శాలరీ లేకపోతే సేమ్ డిపార్ట్మెంట్, ఇక్కడ సేమ్ శాలరీ ఉంది కాబట్టి దీనికి డెన్స్ ర్యాంక్లో సేమ్ ర్యాంకింగ్ అప్లై అయింది. తర్వాత ర్యాంకింగ్ అనేది కంటిన్యూ చేసింది. అంటే 11 సేమ్ శాలరీ కాబట్టి తర్వాత 12 మళ్ళీ సేమ్ శాలరీ కాబట్టి ఇక్కడ ఇక్కడ 14 వచ్చింది. ఇక్కడ 15 వచ్చింది చూడండి. సేమ్ శాలరీ కాబట్టి సేమ్ డిపార్ట్మెంట్. అంటే ఓకే. ర్యాంకింగ్ అనేది స్కిప్ చేయలేదు. ఈ రో నంబర్ అనేది జస్ట్ ర్యాంకింగ్ ఇస్తుంది అంతే. ఈ ర్యాంకింగ్ అనేది డెన్స్ ర్యాంక్లో స్కిప్ అవ్వదు. కానీ ర్యాంక్కి వచ్చేవరకు సేమ్ శాలరీ 3600, 11 వచ్చింది. తర్వాత శాలరీకి 12 కాకుండా 13 వచ్చింది. ఎందుకంటే ఈ పొజిషన్ అది 12 లాగా కన్సిడర్ చేసింది అనమాట. సో సేమ్ ఇదే చూడండి. ఇది 13, 14, 15 మళ్ళీ కూడా సేమ్ శాలరీ. ఇప్పుడు ఈ పొజిషన్ 16 లాగా కన్సిడర్ చేస్తుంది. అందుకే ఇక్కడ 17 వచ్చింది. 17 మళ్ళీ సేమ్ శాలరీ ఈ మూడు. అప్పుడు సారీ 4. అప్పుడు ఏమైంది? 17, 18, 19, 20, 21. అంటే ర్యాంకింగ్ అనేది కంటిన్యూ చేయకుండా స్కిప్ చేసి ర్యాంకింగ్ పొజిషన్ మాత్రం కంటిన్యూ చేసింది. అంటే 21, 21, 21 తర్వాత 24. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ సింపుల్ చెప్పాలంటే రో నంబర్ వచ్చేసి జస్ట్ ర్యాంకింగ్ మాత్రమే ఇస్తుంది. అంటే 1 to 3 అని ఒక ర్యాంకింగ్ మాత్రమే ఇస్తుంది బేస్డ్ ఆన్ పార్టీషనింగ్. మనం ఏదైతే పార్టీషన్ చేసినామో దాన్ని బట్టి గ్రూపింగ్ చేసుకొని ఇస్తుంది. ర్యాంకింగ్ అనేది సేమ్ ర్యాంకింగ్ ఇస్తుంది, కానీ ర్యాంక్ అనేది కంటిన్యూ చేయదు, స్కిప్ చేస్తుంది. ఈ డెన్స్ ర్యాంక్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట ర్యాంకింగ్ అనేది. ఓకే. ఓకే. ఇది ఏం లేదు బ్రో, ఒకసారి మీరు జస్ట్ రన్ చేసి చూడండి మీకు టైం దొరికినప్పుడు. సో జస్ట్ డేటా లెవెల్లో అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. కొంచెం ఓకే. ట్రిక్కీగా ఉంటుంది కానీ ఇది ఆ, అర్థమైపోతుంది. అంటే మనకి ఏం లేదు, ర్యాంక్ అంటే ఏంటంటే కన్సిక్యూటివ్ ఆర్డర్ని ఫాలో అవ్వదు. డెన్స్ ర్యాంక్ అనేది కన్సిక్యూటివ్ ఆర్డర్ని ఫాలో అవుతుంది. ఇది ఎలా చెప్పాలి?
ర్యాంక్ అండ్ టెన్స్ ర్యాంక్ డిఫరెన్సెస్. సో మీకు ఒక ఇమేజ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అదేంటి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వాడు ఏం చేసిండు. లెట్స్ టేక్ సేమ్ డేటా ఉంది, లేకపోతే వాడు మెయిల్, సారీ, 8000. ఈ ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది సింపుల్గా. మరీ అంత పెద్ద డేటా సెట్ కాకుండా చిన్న డేటా సెట్. సో వాడు ఏం చేసిండు, ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఇక్కడ ఏముంది, 8000 ర్యాంక్, రో నంబరు 1 2 3 4 5. రైట్. అంటే వాడు డైరెక్ట్ ర్యాంకింగ్ ఇచ్చేసిండు. ర్యాంక్కి ఓకే. వచ్చేవరకు 1 1 1. ఎందుకు? సేమ్ శాలరీ. తర్వాత ఏమవ్వాలి, 2 రావాలి 3 రావాలి. అంటే డెన్స్ ర్యాంక్లో అట్లా వస్తుంది అనమాట. అంటే ఓకే. ర్యాంకింగ్ అనేది స్కిప్ చేయదు. వన్ యా, వన్ యా, వన్ తర్వాత 2 3. ఎందుకంటే సేమ్ శాలరీ ఒకటి, సేమ్ ర్యాంకింగ్, తర్వాత కంటిన్యూషన్ 2 3. కానీ యా, ర్యాంక్లో అట్లా కాదు, 1 1 1 తర్వాత వచ్చి 4 5. ఎందుకంటే అది ఈ పొజిషన్స్ని హోల్డ్ చేస్తుంది అనమాట. 1 2 3 తర్వాత 4 5. యా, అందుకని చెప్పి ఈ 3 పొజిషన్స్ ఆక్యుపై చేసి తర్వాత కంటిన్యూ చేసింది అది. యా, 4 5 ఇచ్చింది బ్రో. సో ఇది అంటే ఈ చిన్న, ఇది కొంచెం క్లియర్గానే ఉంది కదా. యా, యా, ఇక్కడ ఇక్కడ బాగా అర్థమైంది బ్రో. అదే. సో కొంచెం చిన్న డేటా సెట్ కాబట్టి మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని. యా, లింక్ అవును బ్రో. కూడా జాయింట్స్ పక్కన ఏం చేస్తా అంటే కొత్త ట్యాబ్ యాడ్ చేస్తాం. అనలిటికల్ పర్లేకి చేస్తాం. సో ఓన్లీ డెన్స్ ర్యాంక్ ఇది mention. సో మీకు అర్థం కాదంటే చెప్పండి, నేను మళ్ళీ ఇంకొక వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. లే బ్రో, అర్థమైంది. అర్థమైంది కదా, ఓకే ఫైన్. సో యా, యా. అదొకటి. సో అనాలిటికల్ ఫంక్షన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వ్యూస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, వ్యూస్ చెప్పుకొని క్లోజ్ చేసేద్దాం. ఆ, అంటే ఈరోజు అది అంటే లైక్ జీసీపీ 1.5 అవర్ అయింది. ఇది కూడా ఆల్మోస్ట్ 1 అవర్ అయింది కదా బ్రో. అంటే రెండు కలిపి 1 అవర్ అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే. ఇన్ జనరల్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. సో డైలీ 1 అవర్ క్లాస్ తీసుకోవాలి అన్నట్టు. అదే మీరు యా, 2 అవర్స్ అన్నారని నేను 2 అవర్స్ తీసుకున్నాను ఇంకా. యా, పర్లేదు అంటే 2 కాన్సెప్ట్స్ అయితే కవర్ అయినాయి మొత్తం మీద. యా, యా, యా. ఇంకా 3 ఉంటాయి బ్రో. ఇంకా 3 ఉన్నాయి. వ్యూస్, యా. ఇండెక్సెస్. ఇండెక్సెస్ అంతే మనం క్రియేట్ చేయం ఇన్ జనరల్ అయితే. ఓకే. సో బట్ స్టిల్ ఒకసారి చూద్దాం అది. యా, యా. లాస్ట్లో పెట్టుకుందాం ఇలా. సో వ్యూస్ అనేది కొంచెం లాస్ట్ సబ్జెక్ట్ అది. ఓకే. లేదు, చిన్నదేలేండి. కాకపోతే అందులో కైండ్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. Next view, back view. చాలా పర్సెంట్ కన్ఫ్యూజ్.
మ్మ్. ఇంకేమున్నాయి వ్యవసాయం ఒక పని చేద్దాం. ఇండెక్సెస్ మనకి అంత రిక్వైర్డ్ లేదు. లేదు, అది కావాలి. స్టోర్ ప్రొసీజర్స్ ప్రిపేర్ చేసి కొంచెం టైం పట్టేది. ఇది వ్యూస్ కొంచెం టైం తీసుకుంటుంది బట్ రేపు కంటిన్యూ చేద్దాం. యాక్చువల్ యా అందులో యా చాలా వ్యూస్ ఉన్నాయి. అంటే సింపుల్ వ్యూ అని, కాంప్లెక్స్ వ్యూ అని, యా మెటీరియలైజ్డ్ వ్యూ అని ఉంటుంది. సో ఓకే. అంటే జనరల్గా చెప్పాలంటే వ్యూ చెప్పేయచ్చు, అందులో కొంచెం ఇన్ డెప్త్ చెప్దామని. ఆ, యా యా సో రేపు కంటిన్యూ ఇన్ చేద్దాం. డెప్తే కావాలి బ్రో, ఎందుకంటే వ్యూస్ చాలా ఇంపార్టెంట్. అంటే మా దాంట్లో అన్ని వ్యూస్ యూజ్ చేస్తారు. ఆహాహా, ఓకే. యా ఒకసారి సో ఆ, మీకు టైం దొరికినప్పుడు వ్యూస్లో చాలా టైప్స్ ఉంటాయి. ఆ, ఓకే. ఏ కైండ్ ఆఫ్ వ్యూస్ మీ దాంట్లో యూజ్ చేస్తున్నారు అనేది కనుక్కోండి. యా 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 దాన్ని బట్టి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకే బ్రో. యా ఉమ్, సరే బ్రో, మరి కానివ్వండి. షూర్. థ్యాంక్ యూ బ్రో.